జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. బర్త్డే వస్తే మాత్రం మామూలుగా ఉండదు రచ్చ. ఈజ్ నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. రమేష్ గారు, అసలు మీరు చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడు ఏ విధంగా ఎలా మారారు? చాలా మంది హీరోలు చూశాను. కొన్ని సామాజిక అంశాల మీద కొన్ని సినిమాలు తీయటం, రుద్రమేణ లాంటివి కానీ, స్వయం కృషి లాంటివి కానీ, చేసే కష్టాన్ని నువ్వే చేయాలి అంటే మనం కష్టం చేసి ఆ ఫలాన్ని 10 మంది పంచేయాలి. మీరు చిరంజీవి గారి అభిమాని అంటే మేము చిరంజీవి గారి భక్తులం అంటారు, మేము చిరంజీవి గారి సేవకులు అంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఎంతో మంది నిరుపేద రోగులకి తన సొంత ఖర్చుతోటి ఉచితంగా రక్తదానం కానీ, నేత్రదానం కానీ, చాలా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు అటువంటి వ్యక్తిని అభిమానించడంలో నేనే కాదు, మానవతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానించాల్సిందే. చిరంజీవి గారు డెడికేషన్ చేస్తే ఆయన పాటలో ఏ పాట డెడికేట్ చేస్తారు? తరలి రాధ తనే వసంతం, తనదరికి రాని వనాల కోసం, నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి, నీ దారి పూల దారి ఓవోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా పరిగెడుతున్న టైంలో, ఇప్పుడు సోషల్ మీడియా టైంలో ఎవరి లైఫ్లు వాళ్ళవి అన్నట్టుగా ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ కి మాత్రమే మన తన అనే భేదం ఉంటుంది. బట్ ఎన్ని కాలాలు మారినా, ఎన్ని జనరేషన్స్ మారినా ఒక్కరి పేరు మాత్రం ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతూ ఉంటుంది. ఆయన బర్త్డే వస్తే మాత్రం మామూలుగా ఉండదు రచ్చ. ఈజ్ నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. August 22 ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఇప్పుడే సంబరాలు మొదలైపోయాయి. ఆయన బర్త్డే ముందు నుంచే కూడా ఫ్యాన్స్ ఫుల్ గా ఆయన బర్త్డేకి ఏం చేయాలని సంబరాలు మొదలు పెట్టేశారు. రైట్ నో నాతో పాటు ఉన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి చిరంజీవి యువత అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. హాయ్ రమేష్ గారు. హాయ్ అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. సో మీరు సూర్యాపేట జిల్లా నుంచి అంటే కోదాడ నుంచి వచ్చారు. అవునండి. ఈ చిరంజీవి యువత ప్రెసిడెంట్ అనే నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అది రావడానికి కూడా ఒక మెగా అభిమాని నుంచి అక్కడ వరకు వస్తారంట, అదొక జర్నీ ఉంటుందంట. ఒక అభిమానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రపంచంలో చాలా మంది హీరోలు అనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ హీరో లేనటువంటి అభిమానం కానీ, ఆప్యాయత కానీ, ప్రేమ కానీ కేవలం ఒక చిరంజీవి గారికి సొంతం. ఎందుకంటే తను స్వతహాగా కష్టపడి సినీ రంగంలో తనకంటే ఒక స్థాయిని ఏర్పాటు చేసుకొని తద్వారా తనను అభిమానించే ఈ అభిమానులందరూ కూడా సేవలో, అభిమానంలో కాకుండా సేవలో కూడా ముందు ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో మదర్ తెరెసా ఆశయాలతోటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు మేడం. దాంతోపాటు కొన్ని వేల మందికి రక్తదానం ఉచితంగా అందించారు. నేత్రదాన హామీపత్రులు కూడా సేకరించారు. ఎంతో మంది ఇక్కడ ఆక్సిజన్ అందక కరోనా సమయంలో ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి ఆ రకంగా సపోర్ట్ చేశారు. ఇవే కాకుండా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు కావచ్చు, కరోనా మన సునామీ బాధితులప్పుడు కావచ్చు, కార్గిల్ యుద్ధ సమయంలో కావచ్చు, ఆయన ఏ పిలుపునిచ్చినా కానీ నెక్స్ట్ డే ఫ్యాన్స్ అంతా కూడా ఆయన ఫాలో అయ్యి ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాల్లో మీ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన వెంబడించుకుంటూ ప్రతి కార్యక్రమంలో సేవలో ముందుంటున్నాం. ప్రపంచంలో కేవలం మెగాస్టార్ అభిమానులకు మాకు మాత్రమే ఆ గౌరవం, ఆ గుర్తింపు దక్కింది. కేవలం మీ అభిమానులు కాదు, సేవకులం, ప్రజా సేవకులం అనేది సేవకులు. చాలా మంది అంటున్న మాట రమేష్ గారు, మీరు చిరంజీవి గారి అభిమాని అంటే మేము చిరంజీవి గారి భక్తులం అంటారు, మేము చిరంజీవి గారి సేవకులు అంటారు. అంటే ఈ పదాలు ఎవరికి వాడతారంటే ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తులకి, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి, వాళ్ళ ప్రాణాలను తెగించి కొంతమందికి ఏమైనా చేస్తే అది గుర్తింపుగా వారి యొక్క ప్రేమని, ఆప్యాయతని దృష్టిలో పెట్టుకుని
సేవకులం అనే పదం చెప్తూ ఉంటారు. కానీ చిరంజీవి గారికి ఎందుకు సార్ అట్లా చెప్తుంటారు? అంటే ఒక అభిమానిగా మీరేం చెప్తారు? ఏదైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేస్తున్నారో, పలానా దేవుడు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తాడు, పలానా దేవుడు నాకు ఈ సమయంలో ఆదుకున్నాడు అనే కాన్సెప్ట్లో చాలామంది దేవుళ్ళని పూజిస్తుంటారు. వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. బట్ ఏంటంటే ఈరోజు బోర్డర్లో పనిచేసే సైనికులు ఉన్నారు చాలామంది. బోర్డర్లో సైనికులు ఏంటంటే వాళ్ళు దేశ రక్షణ కోసం తమ కుటుంబాలను కూడా త్యాగం చేసి దేశ రక్షణ కోసం వాళ్ళు ముందుకెళ్తున్నారు. అటువంటి వాళ్ళ త్యాగాలను వాళ్ళని కూడా మనం ఒక చిరస్థాయిలో ఒక చిరంజీవులుగా చూడాలి. కానీ తన కుటుంబాన్ని కూడా సైతం పక్కన పెట్టుకొని నన్ను అభిమానించి నన్ను ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి ఈ సమాజానికి, ఈ అభిమానానికి నేను ఎంతో కొంత నేను తోడ్పాటు అందించాలి, ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో చిరంజీవి గారు తన యొక్క సేవలను రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా విస్తరించి చేశాడు. సో ఆయన ఎంతోమంది ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న వాళ్ళు కావచ్చు, నేత్రదానం ద్వారా కళ్ళు చూడవలసిన వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కానీ ఎంతో తోడ్పడిన కాబట్టి ఎవరైనా కానీ మనం సహాయం చేసిన దేవుడితో సమానంగా చూస్తాం. ఆ రకంగా చిరంజీవి గారు కూడా ఆ రకంగా అభిమానిగా తన మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈయన మా ఇంటి బిడ్డగా, ఈయన మా ఇంటి కొడుగ్గా, ఈయన మా ఇంటి అన్నగా, మా సోదరుడిగా ఈరోజు అందరు కూడా చాలా అంటే గౌరవిస్తున్నారు, ఆయన్ని పూజింపబడుతున్నారు. రమేష్ గారు, అసలు మీరు చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడు, ఏ విధంగా, ఎలా మారారు? కోదాడ ప్రాంతంలో చాలామంది హీరోలు చూశాను. ఎందుకంటే కొన్ని సామాజిక అంశాల మీద కొన్ని సినిమాలు తీయటం, రుద్రమేణ లాంటివి కానీ, స్వయం కృషి లాంటివి కానీ, కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కడు పేదవాడు పడే కష్టాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించి తను ఈ సినిమా తీస్తే నా స్థాయి తగ్గుతుందని అవన్నీ పక్క పెట్టి నేను ఈ కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఈ కింది స్థాయి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి సినిమాలో చిత్రీకరించి చూపించాడు. ఒక అభిమానంగా నేను అభిమానిస్తాను. కానీ ఆ అభిమానంతో అయిపోకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఎంతోమంది నిరుపేద లోకులకి తన సొంత ఖర్చుతోటి ఉచితంగా రక్తదానం కానీ, నేత్రదానం కానీ, చాలా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని అభిమానించడంలో నేనే కాదు మానవత్వం ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానించాల్సిందే. మీరు ఏ ఏజ్ నుంచి చిరంజీవి గారు అభిమానిగా మారారు? మేడం, నేను 10th చదువుతున్న సమయంలో 10th నుంచి కూడా 95 to 96 అప్పటి నుంచి నేను చిరంజీవి అభిమానిగా ఉన్నాను. ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో నేను ఆయన భాగంలో, ఆయన మార్గదర్శకత్వంలో నేను పనిచేసుకుంటూ వస్తున్నాను. మా అందరికి కూడా అభిమానులకు అటు చిరంజీవి గారికి మధ్యవర్తిగా రమణ స్వామినాయుడు గారు ఉన్నారు మేడం. ఆయన ఏదైనా పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమాన సంఘాల నాయకులు మేమంతా కూడా చిరంజీవి గారు చేస్తున్న సేవలో మేము పాల్పంచుకుంటున్నాం మేడం. ఓకే, అయితే రమేష్ గారు, చిరంజీవి గారి అభిమానులందరూ ఏంటంటే ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రథమంగా ఆయనకి అభిమానులుగా మారారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అసలు మీరు ఏ సినిమా నుంచి ఆయనకి అభిమానిగా మారారు? మేడం, నేను అది ఇందా చెప్పాను కదా, సామాజిక అంశాల మీద తీసిన సినిమాలు, రుద్రవీణ లాంటి సినిమాలు కావచ్చు, స్వయం కృషి లాంటి సినిమాలు కావచ్చు, ఇంకా ఈ ప్రజా సంక్షేమం కోసం కింది జాతి ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి తీసిన సినిమాలని బాగా అట్రాక్ట్ అయ్యాను నేను. సో ఆయన ఈ మధ్యకాలంలో ఈ సోషల్ యాక్టివిటీస్ అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంలో ఏ హీరోకి లేని ఆయన అంటే హృదయం స్పందించి ఈరోజు ఇన్ని కోట్ల మందికి, ఇన్ని లక్షల మందికి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఇంకా తన పిలుపునందుకొని కావచ్చు, చాలామంది అభిమానులు కూడా మేము కూడా ఆయన సేవలో భాగస్వాములు అవుతున్నాం, ఆయన సేవలో పునీతులం అవుతున్నాం. మేము ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని భాగ్యంగా మేము భావించి ఆయన ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తున్నాం. అయితే ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా ఏంటి మీ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా? చూశాను మేడం, చాలా చూశాను. ఏ సినిమా చూసినా కానీ మేడం ఈ యొక్క సామాజిక అంశాలు మాకు బాగా అనిపించే సినిమాలు కనీసం ప్రతి సినిమాని 10 నుంచి 15 సార్లు చూస్తుంటాం. నేను చూడటం కాకుండా ఇంకో 10 మంది చూపిస్తాం. ఎందుకంటే ఇవి అవేర్నెస్ ఉన్న ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ఉన్నటువంటి సినిమాలు కాబట్టి ఇటువంటి సినిమాలు మనం ఆదరించాలి. ఇటువంటి వ్యక్తి కష్టాల నుంచి బయటకు వచ్చి మన కోసం తప్పిస్తున్నాడు కాబట్టి ఈ చిరంజీవి గారిని మనం ఆదర్శం తీసుకోవాలని చెప్పేసి ఎన్నో సినిమాలు అన్ని కూడా సామాజిక అంశాల మీద ప్రజలకు మెసేజ్ ఇచ్చే మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్సే ఉన్నాయి కాబట్టి ప్రతి సినిమా నేను నా యొక్క 10th క్లాస్ నుంచి కూడా 10 నుంచి 15 సార్లు చూశాను ప్రతి ఒక్క సినిమాను. ఓకే, సో మీరు చిరంజీవి గారిని మీట్ అయ్యారా? 30 సార్లు మీట్ అయ్యారు సుమారుగా. ఫస్ట్ మీట్ అయిన మెమరీ ఏమైనా గుర్తు చేసుకుంటారా? మేడం, ఫస్ట్ మీట్ అయినప్పుడు 4 సార్లు పైన రక్తదానం చేసిన వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎవరైతే ఆయన పేరు పిలుపుని అందుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో కానీ లేదా స్వచ్ఛందంగా ఎవరైతే రక్తహీనతో బాధపడి రోడ్డు ప్రమాదంలో రక్తం కోల్పోయి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి రక్తం అవసరమైన వాళ్ళు ఇచ్చిన డోనర్స్ని ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు చిరంజీవి గారి దగ్గరికి, చిరంజీవి గారు ఏమిస్తారంటే ఎవరైతే 4 సార్లు పైన ఎవరైతే రక్తదానం చేసినా ప్రతి ఒక్కరికి నేను ఫోటో సెషన్ కల్పిస్తానని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇలా మన భారతదేశంలో సుమారుగా ఏ హీరోతో ఎవరైనా ఫోటోలు దిగారో ఎన్ని ఫోటోలు తెలియదు కానీ చిరంజీవి గారితో
దాంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఫోటో ఉంటుందండి. రక్తదానం చేసి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చి ట్రస్ట్ కాడికి వచ్చి చిరంజీవి గారితో మేము బ్లడ్ డొనేట్ చేసినాం అని చెప్పేసి ఫోటో దిగే సందర్భం చాలా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకుంటున్నారు. ప్రతి అభిమాని ఇంట్లో ఫోటో ఉంటుంది చిరంజీవి గారి ఫోటో. ఓ సూపర్. ఇంకా అభిమానులతోనే కాదు, ఎవరైతే అభిమానులు ఇంకా బాగా అట్రాక్టివ్ అయ్యి మంచి సోషల్ అవేర్నెస్ భావాలు ఉండి ముందుకెళ్తారో వాళ్ళ ఫ్యామిలీతో కూడా కూర్చొని చిరంజీవి గారు మాట్లాడిన మాట మధ్య చేసిన వాళ్ళ కుటుంబాలతో కలిసి పంచుకున్న మన ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అట్లా చాలా కుటుంబాల్లో చిరంజీవి గారికి ఇప్పటికీ చిరంజీవి గారు ఒక మెమొరీ, ఒక మా ఇంట్లో ఒక కొడుకు పెద్ద కొడుకు, మా ఇంట్లో ఒక అన్న పెద్ద అన్నలాగా ట్రీట్ చేస్తారు. ఇలా ప్రపంచం మొత్తం కూడా ఆయన అభిమానించే అభిమానులందరూ కూడా. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేసుకుంటారు? నేను 53 సార్లు రక్తదానం చేస్తాను మేడం. 18 ఇయర్స్ పైబడిన దగ్గర నుంచి నేను రక్తదానం చేయడం కాదు మేడం, నేను ఈ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైన కాడ నుంచి నేను సుమారుగా 6,000 యూనిట్ల రక్తాన్ని దాతల నుంచి సేకరించి క్యాంపుల ద్వారా నేను కోదాడ ప్లస్ సుదూర ప్రాంతాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తుని ఇటు సైడ్ కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా వెళ్ళి మేము రక్తదానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్ మేడం, ఎస్ మేడం. రక్తదానంలో కోదాడ టాప్. ఈ మధ్య కాలంలో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఒక టీవీ ఛానల్ సర్వే చేసింది దేశవ్యాప్తంగా, అంటే తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమాన సంఘాలు ఎంతమంది ఉన్నారు, ఎవరు యాక్టివ్ పని చేస్తున్నారు అని చెప్పి సర్వే చేస్తే ఆ సర్వేలో నాది టాప్ 1 మేడం. బ్లడ్ డొనేషన్, సైడ్ డొనేషన్ కాదు, ప్రతి ఒక్క కార్యక్రమం. ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డాక్టర్ సమరంగాన్ని పిలిపించి కోదాడు 2 సార్లు ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించాం. దాని తర్వాత 4 సార్లు పైన రక్తదానం చేసిన రక్తదాతలకు స్వచ్ఛందంగా ఈ మన అవార్డులు ఇక్కడ చిరంజీవి గారు అయితే ఎట్లయితే రక్తదాతలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఫోటో దిగుతున్నారో అదే కార్యక్రమం నేను కోదాడలో శ్రీకారం చుట్టాను. 4 సార్లు పైన రక్తదానం చేసిన వాళ్ళకు నా సొంతంగా అవార్డులు తయారు చేయించి అవార్డులు ఇచ్చడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరి రక్తదాతకి ₹1,00,000 ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాను మేడం. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్తాం ఏ టైం అయినా. నాకు ఒక బ్లడ్ విషయంలో మెమొరీ ఏంటంటే మన దగ్గర సికింద్రాబాద్లో సచ్దేవ్ స్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది. సచ్దేవ్ మీరు విన్నారో లేదో, సికింద్రాబాద్ సార్ అది ఫేమస్ మంచి స్పోర్ట్స్ దానికి. అంటే వాళ్ళ పిల్లలు విజయవాడలో డెంటల్ కాలేజ్లో చదువుతున్నారు. డెంటల్ కాలేజ్ చదువుతున్న సమయంలో వాళ్ళు వస్తుంటే మార్గ మధ్యలో మాకు కోదాడ దగ్గర దోరకుంట దగ్గర యాక్సిడెంట్ అయింది. అది midnight 12 o'clockకి బాగా బ్లడ్ లాస్ అయింది. వాళ్ళకి బ్లడ్ కావాలి వస్తే అంటే మాకు కాల్ చేస్తే బి పాజిటివ్ ఆన్ ది స్పాట్లో నైట్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 10 మంది వచ్చి మేము స్వచ్ఛందంగా డొనేట్ చేస్తాం. చాలా హ్యాపీ ఆయన. నిజంగా చిరంజీవి గారు పేరు మీద మీరు చేసిన సేవకులకు నిజంగా మీ చేతిలో దండం పెడుతున్నా అని చెప్పేసి ఆయన అనేసరికి మాకు ఇంకా కొండంత ధైర్యం, ఇంకా ముందుకెళ్ళాలి ఉత్సాహంతో చాలా వచ్చాం. అదొకటి మీ మెమొరీ, మేము మర్చిపోలేం. బట్ ఏంటంటే రక్తంలో సుమారు 4 గ్రూపులు ఉంటాయి మేడం. ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్. ఇవి ఏదైతే పాజిటివ్ ఉన్నాయో నెగిటివ్ కూడా 4 గ్రూపులు ఉంటాయి. సో ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ అనేది 100లో 30 మందికి 20 మందికి ఉంటుంది. ఏబి పాజిటివ్ వచ్చేసి 100లో 5గురికి ఉంటుంది. బట్ ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్, ఏబి నెగిటివ్, మన 3 నెగిటివ్లు వచ్చేసి 1000లో ఒకరికి ఉంటుంది. కానీ ఏబి నెగిటివ్ వచ్చేసి 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. మా కోదాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక పేషెంట్కి ఆమెకి వెన్నుపూస ఆపరేషన్ 40 years ఉంటుంది. నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది. ఆమెకు అతి అరుదైన అతి కష్టంగా దొరికే ఏబి నెగిటివ్ బ్లడ్ కావాలి. ఏబి నెగిటివ్ అంటే 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. అది నేనేం చేశానంటే నాకు ఒక 6 డోనర్స్ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు 1 వారం టైం పట్టింది మేడం. వారం టైంలో ఎవరైతే ఏవి నెగిటివ్ ఉందో వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ ఎట్లా ఉంటుందంటే ఈ మెంటాలిటీ కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూప్లోకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ గ్రూప్లలో నెగిటివ్గా థింక్ చేస్తుంటారు. వాళ్ళు మనకు అర్థం కాదు కూడా ఒక్కోసారి. అంటే ఈ మెంటాలిటీ కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ తగ్గట్టు ఉంటుంది. ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళని ఒక 6 ఒక వారం రోజులు నేను తిరిగి సేకరించి వాళ్ళని తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్లో బ్లడ్ ఇప్పించాను. ఆ నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఏబీ నెగిటివ్ ఒక బ్యాగ్ దొరకడం చాలా కష్టం. 6 తీసుకొచ్చారంటే మీరు మామూలు విషయం కదంటే నా లైఫ్ లో ఒక స్వీట్ మెమరీ. మేడం అంటే ఆ డోనర్స్ అందరూ కూడా చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళతో ప్రత్యేకంగా ఫోటో సెషన్ తీసుకొని నిజంగా అది నేను మర్చిపోలేను మేడం. ఇంకా చాలా ఉన్నాయి, అది మర్చిపో కొన్ని అయితే చెప్తున్నాను మేడం. రమేష్ గారు, ప్రతి ఒక్కరు ఏంటంటే చిరంజీవి గారు అభిమానులుగా మారటం కాదు, ఆయనకి చాలా సేవా దృక్పథం ఉంది. ఆయనకి ఎప్పుడు కూడా నలుగురికి హెల్ప్ చేయాలి అనుకుంటూ ఉంటారు. ఆయన బాటలోనే మేము అడుగులు వేస్తున్నాం అంటున్నారు. చాలా మంది చిరంజీవి గారి అభిమానులు ఇదే మాట ఎక్కువగా చెప్తున్నారు. సేవా కార్యక్రమాల కోసం ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చూడండి, ఐ బ్యాంక్ చూడండి, అంటే చాలా మటుకు ఏంటంటే కమర్షియల్ వేలో కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు రైట్ నో నవేడేస్ ఏంటంటే, కానీ ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. ఇది ఒక ఆర్మీ లాగా ఉండింది. సో మీరు ఒక అభిమానిగా ఏం చెప్తారు? కానీ చిరంజీవి గారు మాకు చెప్పింది ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేయండి. ఎవరైతే రక్తం అందక చనిపోతున్నారో వాళ్ళకి మీరు రక్తం ఇచ్చి వాళ్ళకి ప్రాణాపాయం నుంచి తప్పించండి. ఎవరైతే నేత్రాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నారో
చావు తదనంతరం వాళ్ళకు రక్తాన్ని మన నేత్రాలని దానం చేసి వాళ్ళకి ఈ ప్రపంచం చూపించండి అని చెప్పేసి మాకు మార్గదర్శనం చూపించాడు. మేము కేవలం ఆ రెండుతోనే వదిలిపెట్టలేదు. మేము ఎయిడ్స్ ప్రోగ్రాంలో మేము ముందున్నాం, ఎయిడ్స్ అవేర్నెస్ థియేటర్లో. బట్ ఇంకోటి ఏంటంటే ఎన్ని సోషల్ మొక్కలనాడి కార్యక్రమంలో మేము ముందున్నాం ప్రతి కార్యక్రమానికి. దాంతోపాటు మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే మెదడువాపు వ్యాధి మందులు, చిన్నపిల్లలకు మెదడువాపు వ్యాధి వస్తుంటుంది, ఆ వ్యాధి నివారణ కోసం మందులు పంపిణీ చేస్తాం. ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకు పల్స్ పోలియో ఫైలేరియా మెడిసిన్స్ కూడా అవి మొత్తం అవి కూడా సప్లై చేస్తాం. పేద విద్యార్థులకు ఉచితంగా నోట్స్లు, పెన్నులు అవి కూడా పంపిణీ చేస్తుంటాం. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దుప్పట్లు కానీ, బెడ్షీట్స్ కానీ, దుస్తులు కానీ ఇవన్నీ చాలా పంపిణీ చేస్తుంటాం. ఎన్ని సోషల్ యాక్టివిటీస్ ఆయన పిలుపునందుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుంటున్నారు. ఇలా సంవత్సరానికి 360 రోజులు ఉంటే తక్కువ 100 రోజులు చిరంజీవి గారి పేరు మీద ఏదో సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నాము. స్టేట్లోని నెంబర్ 1గా మేము మాది యొక్క ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చింది. అయితే నాకు ఇంకా బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే అప్పటికి చిరంజీవి గారు ఇంకా రాజకీయాలకు రాలే. శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్లో ఉన్నారు. అయితే సూర్యాపేటలో ఒక పత్రిక 9th ఎడిషన్ ఓపెనింగ్కి వచ్చారు, ఆంధ్రప్రభ. దానికి వచ్చేసి ముత్తా గోపాలకృష్ణ గారిది ఆంధ్రప్రభ అది. దాన్ని 9th ఎడిషన్ చిరంజీవి గారి చేతుల నుంచి ఓపెన్ చేశారు. ఆ చిరంజీవి గారు దానికి చీఫ్ గెస్ట్, ఆయనతో పాటు హీరో శ్రీకాంత్ గారు నటించారు కదా, శ్రీకాంత్ గారు చిరంజీవి గారు సూర్యాపేటకు ముఖ్య అతిథులుగా వచ్చారు. అప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అభిమానించే నా హీరో ముందు, నేను అమితంగా ప్రేమించే నా హీరో ముందు, నేను అభిమానించే నాయకుడు అప్పుడు ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పౌర సరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. ఆ వేదిక మీద అది నాకు సంబంధించిన ప్రోగ్రాం కాదు, నా గురించి చిరంజీవి గారు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వేదిక మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వేదిక నుంచి. అంటే అంతకుముందు పత్రిక గురించి చెప్తాడు, ముత్తా గోపాలకృష్ణ గురించి, ఆంధ్రప్రభకు ఉన్నటువంటి ఘనచరిత్ర గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత లాస్ట్ 5 minutes చిరంజీవి గారికి ఒక విషయం చెప్పాలనుకున్నాను అని చెప్పేసి నా గురించి చెప్తారు. మా దగ్గర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకించి అధ్యక్షుడు రమేష్ వాళ్ళు ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ క్యాంపులు కానీ, ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇక వృద్ధులకు, వికలాంగులకు వాటికి సంబంధించిన కానీ ఇవన్నీ చాలా చేస్తున్నారు. మీ ఫ్యాన్స్ మా దగ్గర చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మీకు ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పేసి ఆ వేదిక మీద చెప్పుకోవడం నేను నా లైఫ్లో నేను మర్చిపోలేను. మేమంటే ఎందుకంటే జనరల్గా తన అభిమాని గురించి ఒక నాయకుడు చెప్తే ఆయన ఫీలింగ్ ఎట్లుంటుందో ఆలోచించండి. అది మేము విన్నప్పుడు మాకెంత ఇన్స్పిరేషన్ ఉంటుందో ఆలోచించండి. సో అది ఒక నేను మర్చిపోలేని స్వీట్ మెమరీ మేడం, చాలా వరకు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే స్టాలిన్ సినిమాలో సుధా అని ఉంటుంది, హ్యాండిక్యాప్డ్, చేతులు ఉండవు ఆమెకు, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు సినిమా, స్టాలిన్ సినిమా. ఆమెకు హ్యాండిక్యాప్డ్, ఎగ్జామ్ ఎవరు రాయకపోతే సూసైడ్ చేసుకుంటుంది. ఏడా ఉంది, ఆమెను తీసుకొచ్చి కోదాట్లో వికలాంగులకు ఉచిత సమ్మర్ క్యాంపు కార్యక్రమం చేశాం మేడం. డాన్స్ కార్యక్రమం, చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఓకే సార్, చాలా మంది ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు ఉన్నారు. అంటే ఇదేదో ఎలా ఉందంటే ఇప్పుడు పొలిటీషియన్స్, రాజకీయ రంగంలో ఏంటంటే ఎమ్మెల్యేలు, కింద వాలంటీర్లు, వాళ్ళకి కార్యకర్తలు, అలా డివిజన్ చూస్తుంటాం. కానీ ఇది ఒక పదవి కాదు, ఒక గవర్నమెంట్ నుంచి ఒక వేతనం రాదు, మంత్లీ శాలరీ రాదు, మీ ప్రేమ మాత్రం కంటిన్యూ అవుతుంది. జిల్లాకు ఒక ప్రెసిడెంట్ ఉంటున్నారు, మళ్ళీ విలేజ్ లో కొంతమంది కార్యకర్తలు ఉన్నట్టు మెంబర్స్ ఉంటున్నారు. అంటే ముందు అభిమానిగా మారతారంట, తర్వాత వార్డు మెంబర్ అవుతారట, తర్వాత ప్రెసిడెంట్ అవుతారట, తర్వాత ఆ కమిటీని మెయింటైన్ చేసే మెంబర్ అవుతారట. అంటే చిరంజీవి గారి అభిమానులు ఎలా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఒక్కొక్క పోస్ట్ వస్తూ ఉంది సంవత్సరాలు గడిచే కొద్ది, కానీ 0% ఇన్కమ్, అంటే కమర్షియల్ వేలో లేదు, కేవలం ప్రేమగానే మొత్తం మెలుచుకుంటున్నారు. ఇప్పుడు మీరు కోదాడి నుంచి ఉన్నారు, చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు, మేము ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫర్ సపోజ్ చిరంజీవి గారి అభిమానులు ఎంతమంది ఉంటారు? ఒక సంఖ్యగా మాట్లాడుకుంటే ఎంతమంది ఉంటారు? అది లెక్కించలే మేడం. దానికి ఉదాహరణే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో భారీ బహిరంగ సభ పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇసుకేతరాలంతా లక్షలాది మంది ప్రజానీకం ఆడిచ్చారు. ఇంకోటి మీరు అన్నట్టు ఆయన చేసే కార్యక్రమాలు అది ఎలా సాధ్యమవుతుంది అభిమానులుగా మీరు చేయడం. ఒక సాంగ్ ఉంటుంది ఆయన నటించిన సినిమాలోనే, చేసే కష్టాన్ని నువ్వే చేయాలి, పొందే ఫలాన్ని పంచి ఇవ్వాలి. అంటే మనం కష్టం చేసి ఆ ఫలాన్ని 10 మంది పంచేయాలి. ఆయన మదర్ దేశాన్ని ఆదర్శం తీసుకున్నారు కదా, పరుల సేవ పరమధర్మ. మహాత్మా గాంధీని తీసుకున్నారు కదా, మానవ సేవ మాధవ సేవ. ఎందుకంటే మనం కష్టపడ్డా కానీ మనకు చరిత్రలో ఒక పేజీ ఉండాలి, దాని ద్వారా 10 మందికి ఉపయోగపడాలి. మీరు అన్నట్టు నేను ఇంకోటి 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలు ఉంటాయి, 175 బూతులు ఉన్నాయి. నేను అక్కడ
గ్యాదరింగ్ చేసి ప్రతి విలేజ్లో 100 మందితో కమిటీ చేసి మీరు అన్నట్టు నాయకుడిగా, ఎందుకంటే ఈ సేవకులే నాయకులుగా అయినా మేము 2009లో వన్ ఆఫ్ ది యాస్పిరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోవిడ్ కాన్స్టిట్యున్సీ కూడా నిలబడ్డాను ప్రజారాజ్యం పార్టీ తరఫున. అంటే సేవలకు చేసుకుంటూ మా సేవల్ని వారు గుర్తించి అక్కడ 26,000 ఓటు బ్యాంకుని మాకు ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు మా సేవలు గుర్తించేశారు ఓట్లు. ఎస్ మేడం, అది మర్చిపోలేను. సరే, కోదాడలో మొత్తంగా చిరంజీవి గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? ఫర్ సపోజ్ ఒక నెంబర్ తెలుసుకోవడం. ఎస్ మేడం, 5,000 మంది పైచిలకే ఉంటారు. 5,000 మంది పైచిలకే ఉంటారు. ఒక మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు సార్? ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎంతమంది ఏం లేదు, ఖచ్చితంగా 1000 ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేసినా కానీ 1000 మందితో మీటింగ్ పెట్టగలం. నేను 2005 మే 1 డాక్టర్ సమరం గారిని 8-7S ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశాను. సమరం గారితో పాటు స్వామినాయుడు గారిని. ఇక్కడ మా చుట్టుపక్కల నాకు ఇండస్ట్రీలో కొంతమంది మిత్రులు ఉన్నారు మేడం, హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ, వాళ్ళందరినీ పిలిపించి భారీ వర్షం మేడం ఆ రోజు సుమారుగా 2,000 మందిని కూర్చోబెట్టాను మేడం. ఆ కార్యక్రమం నైట్ ప్రోగ్రామ్ అది. మేడే అంటే అంత బాగా మార్నింగ్ అంతా మేడే ఉత్సవాలు చేసుకొని అలసిపోయి ఉంటారు. ఆ రోజు ఎక్కడెక్కడ టైం లేదు, ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ కారు. కానీ 2,000 మందితో భారీగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం కోదాట్లో. 2005 డాక్టర్ సమరం గారిని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేసి రక్తదాతలకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం, దాంతోపాటు 8-7S ప్రోగ్రామ్. 8 కూడా మేము కొన్ని పాటలు రాసాం చిరంజీవి గారిని ఉద్దేశించి. రక్తదానం మీద పాటలు రాసాం మేడం. పాడతాను మేడం. ఒకటి చిరంజీవి గారి కోసం మీరు రాసుకున్న పాట ఏంటంటే రక్తదానం గురించి. మానవతకు నిదర్శనం రక్తదానం, నిలబడేను ఇలలో ఒక నిండు ప్రాణం. మానవతకు నిదర్శనం రక్తదానం, నిలబడేను ఇలలో ఒక నిండు ప్రాణం. మనిషి దేవుడై చేసే ఆశీర్వచనం, మనిషి దేవుడై చేసే ఆశీర్వచనం. మటుమాయం దీనితో అకాల మరణం, మన చిరు సాయంతో మాయం అకాల మరణం, మన చిరంజీవితో మాయం అకాల మరణం. ఎవరు లైన్స్ రాశారు మేడం? లైన్స్ ఎవరు రాసుకున్నారు? నేను మా దోస్త్ రాశాను. మీరు పాడుతున్నారు. నెక్స్ట్ పాట వచ్చేసి ఈయన మాకు తెలిసిన అతను మేడం, మా సారు ఆర్టీసీ డిపోలో మేనేజర్ చేస్తాడు, పాల్ గారని. ఆయన రాసిన సాంగ్. రక్తదానము చేద్దాము రండి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు చెంగున గంతులు వేస్తూ లేడి కూనలా పరుగులు తీస్తూ రక్తదానము చేద్దాము రండి. ఇలా ఉంటుంది మేడం సాంగ్. సరే, ఇప్పుడు ఒక 2 పాటలు వినాలండి నాకు. ఒక పాట వచ్చేసేమో హ్యాపీ బర్త్డే అంటే చిరంజీవి గారు డెడికేషన్ చేస్తే ఆయన పాటలో ఏ పాట డెడికేట్ చేస్తారు? తరలి రాధ తనే వసంతం, తన ధరికి రాని వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన ధరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన ధరికి రాని వనాల కోసం. సూపర్, చాలా బాగా పాడారు. యాక్చువల్లీ ఏంటి సింగింగ్ బేసిక్ గా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఎక్కడైనా పాడారా? సింగర్ మేడం, క్లాసికల్ నేర్చుకున్నాను, సంగీతం నేర్చుకున్నాను మేడం. పాడతారా పాటలు? ఓకే, సూపర్. అయితే సరే, ఇప్పుడు చిరంజీవి గారి కోసం ఒక మంచి పాట డెడికేట్ చేశారు. మా సుమన్ టీవీ కోసం. మా సుమన్ టీవీలో కూడా చాలా మంది చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. సో చిరంజీవి గారిది ఏ రిప్లై అయినా కూడా చాలా మంచిగా చూస్తూ ఉంటారు. సో మనం ఇది ఆయనకి డెడికేషన్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయండి. చిరంజీవి జన్మదిన వారోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు అభిమాన చిరంజీవి అభిమానులందరితోటి ఏర్పాటు చేసినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కడిగా విజయవంతం చేసినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సుమన్ టీవీ వీక్షకులకు మీ కొరకు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పాటని. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయవేరి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయవేరి. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయవేరి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయవేరి.
సూపర్, సో you. స్వీట్ Thank you, అండి. madam. చాలా చాలా బాగా you. పాడుతున్నారు. యాక్చువల్లీ Thank you, మంచి madam. వాయిస్ ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆ ఫీల్ గుడ్ పాటలన్నీ చక్కగా మీతో పాడించేసుకోవచ్చు అనిపిస్తుంది మేడం, నాకు. thank you. సరే, ఫైనల్ గా నా కోసం ఏమైనా ఒక పాట పాడితే వినాలండి, ఎందుకంటే పాట? మీకు మంచి వాయిస్ ఉంది కాబట్టి ఏదైనా ఒక మంచి పాట పాడండి. ఆకాశం తాకే ఈ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, ఉడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏ నాటికి, ఒకవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, ఒకవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు, అది నమ్మకు నమ్మకు, అరే నమ్మకు నమ్మకు, నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఏ మాయని, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలేవలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఏ మాయని. థ్యాంక్ యూ సో మచ్. ఫేవరెట్ పాట పాడారు. థ్యాంక్ యూ Thank సో you. మచ్. నాకు కూడా మీరు గుర్తుండిపోతారు రమేష్ గారు. సచ్ ఏ లవ్లీ మీటింగ్. Thank you. అండ్ మాకు కూడా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి, మీకే Madam. కాదు. సో ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. Yes, ma'am. సో ఆగస్ట్ 22 ఖచ్చితంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అందరూ ఆశిస్తున్నాము. Thank you. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు సుమన్ టీవీ దాకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. ఇంకా మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, చిరంజీవి గారి అభిమానిగా ఇంకా మరిన్ని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని Thank you. సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ Thank you, అగైన్. madam. Thank you much. Thanks. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.